మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి బుధవారం చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు నిమ్మకాయతో ఇలా చేయండి, చాలు 60 నిమిషాలలో ధనవర్షం కురుస్తుంది. ఇక డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. కనుక అందరూ అష్టమి రోజు ఈ పరిహారం ఆచరించండి. ఈ పరిహారం ఆచరించటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అష్టమి అనేది చాలా మంచి తిథి, చాలా శక్తివంతమైన తిథి, పరమ పవిత్రమైన తిథి. ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. నిమ్మకాయకు అనేక రకాల దుష్ట శక్తులను తొలగించే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి కూడా ఉంది. కావున అందరూ అష్టమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అధిక ఫలితాలు వస్తాయి. ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అప్పుల బాధలు ఉన్నవారు, ఇంట్లో కష్టాలు సమస్యలు ఉన్నాయని దిగులు పడేవారు, నరదృష్టి నరఘోష ఉన్నదని అనుమానపడేవారు, ఆరోగ్యం బాగోలేని వారు, ఇలా అందరూ కూడా ఈ పరిహారాలను చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో మీకు ఫలితం వచ్చేస్తుంది. ధనవర్షం కురుస్తుంది, ధనలాభం కలుగుతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, మీరు మీ ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి అష్టమి రోజు నిమ్మకాయతో ఏం చేస్తే 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అతిథి దేవో భవ అన్న మాటను త్రికరణ శుద్ధిగా పాటించిన కుశికుడు అనే ఒక మహారాజు కథను విందాం. అతిథులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళతారా అని ఎదురు చూసే కాలం ఇది. కానీ ఒకానొక కాలంలో అతిథి సేవ చేసే భాగ్యం కలగటం గొప్ప అదృష్టంగా భావించేవారు. అతిథి దేవో భవ అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అటువంటి ఆదర్శవంతమైన కథ ఒకటి తెలుసుకుందాము. త్రేతాయుగంలో కుశికుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మవర్ధనుడిగా పేరుగాంచినవాడు. ఆయన భార్య కూడా భర్తకు తగిన ఇల్లాలు. ప్రజలను కన్న బిడ్డల వలె, మహర్షులను దేవతల వలె పూజించేవారు. వారి సద్గుణాలను, ముఖ్యంగా అతిథి మర్యాదలను చ్యవన మహర్షి పరీక్షించదలచాడు. నిజకాంతిని ప్రసరించాలన్నా, గొప్పవారి సుగుణాలు ప్రపంచానికి చాటాలన్నా పరీక్షలు తప్పవు కదా. అందుకని ఒకసారి చ్యవన మహర్షి భార్య సమేతుడై కుశిక మహారాజు వద్దకు వెళ్ళాడు. రాజు ఆ ముని దంపతులను ఘనంగా స్వాగతించాడు. అప్పుడు చ్యవనుడు రాజుతో, రాజా, మేము నీ ఇంట అతిథులమే, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొనదలిచినాము అన్నాడు. ఆ మాటలకు కుశికుడు పరమానంద భరితుడయ్యాడు. ముని దంపతులే స్వయంగా తన ఇంటికి వచ్చి ఉంటాము అనటంతో ఆ రాజదంపతుల ఆనందానికి హద్దులు లేవు. ఆనందంగా వారికి సపర్యలు చేయడానికి కుశికుడు అతని భార్య ఉపక్రమించారు. మరునాడు చ్యవనుడు రాజదంపతులను పిలిచి, రాజా, నేను నిద్రకు ఉపక్రమిస్తున్నాను. నన్ను నిద్ర లేపకుండా నా పాదసేవను చేయండి. నా పాదసేవ వదిలి మీరు నిద్రహారాలకు కూడా పోరాదు అని ఆదేశిస్తాడు. ఆ రాజదంపతులు అలాగే అని అమితమైన భక్తితో చ్యవనుని పాదసేవ చేయసాగారు. గంటలు గడిచినాయి, కానీ చ్యవనుడు నిద్ర మేల్కొనలేదు. రాజదంపతులు ఆయన పాదసేవ మానలేదు. గంటలు రోజులయ్యాయి. అలా ఏకంగా 21 రోజులు గడిచినాయి. అప్పుడు చ్యవనుడు నిద్రలేచి తన యోగమాయతో రాజదంపతులను భయభ్రాంతులను చేసి అంతఃపురం వదిలి బయటికి నడిచాడు. వారు ఆయన వెంటే వెళ్ళారు. మళ్ళీ ఆయన నిద్రకు ఉపక్రమించాడు. మళ్ళీ 21 రోజులు గడిచాయి. మరునాడు లేచి, రాజా, నేను నీ రథమెక్కి యాచకులకు దానాలు చేయాలి. నీవు నీ భార్య గుర్రాలకు బదులుగా రథాన్ని లాగండి అన్నాడు. అంతే. మహారాజు ముందు వైపున, ఆయన పట్టపురాణి రథానికి వెనుక వైపున ఉండి రథాన్ని లాగారు. చ్యవనుడు రాజు ధనాన్ని యాచకులకు దానాలు ఇచ్చాడు. రాజభవనం, బండాగారం అన్నీ పనిచేశాడు. గుర్రాలకు బదులుగా రథం లాగుతున్న రాజదంపతులను నెత్తురోడేలా ముని కొరడాలతో కొట్టాడు. ఇంత జరుగుతున్నా కుశికుడు అతని భార్య ఆగ్రహించలేదు, రోధించలేదు, ప్రతిఘటించలేదు. నిర్మలమైన వారి ముఖాలను చూసిన చ్యవనుడి మనస్సు ఉప్పొంగిపోయింది. నేటికి ఈ సేవలు చాలు, రేపు గంగా తీరానికి రమ్మని వారిద్దరినీ కూడా పంపించి వేశాడు. వారిద్దరూ చేతులు జోడించి మునికి నమస్కరించి సెలవు తీసుకున్నారు.
తర్వాత రోజు రాజదంపతులు గంగా తీరానికి వచ్చారు. వారి మాసిన బట్టలను, గాయపడ్డ శరీరాలను చూసి చవ్వనుడు వారిని తిరిగి రాజసంగా ఆరోగ్యంగా చేస్తాడు. తాను దానమిచ్చినట్లుగా భ్రమింపజేసిన వారి సిరి సంపదలను, రాజభవనాన్ని తిరిగి ప్రసాదిస్తాడు. రాజదంపతుల అతిథి భక్తికి, సహనానికి, సేవకు సంతోషించిన చవ్వనుడు, రాజా, నీవు మహానుభావుడవు, నీ భార్య ఉత్తమ ఇల్లాలు, మీరిరువురు సంతానాన్ని కలిగి ఆనందంగా జీవిస్తారు. నీ వంశంలో విశ్వామిత్రుడనే మహర్షి జన్మిస్తాడు. అతడు నీ నామధేయంతో కౌశికుడిగా ప్రసిద్ధి చెందుతాడు. నీ కీర్తిని అచంద్ర తారార్కం ప్రకాశింపజేస్తాడు అని వరమిస్తాడు. కౌశిక మహారాజు కథ త్రేతాయుగం నాటిది. నేటి కాలంలో మనం కౌశిక మహారాజు వలె ప్రవర్తించలేము. కానీ మాటకు కట్టుబడే తత్వం నేర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించే హృదయం తప్పక కలిగి ఉండాలి. మన ముందు తరాల వారు తాము అర్ధ ఆకలితో ఉన్న అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టేవారు. మంచి కోసం మన సొంత అవసరాలను త్యాగం చేయగలగటం గొప్ప గుణం. అలాగని అనర్హులను అందరం ఎక్కించరాదు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, నరదృష్టి, నరఘోష వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ అష్టమి తిథి రోజున ఒక నిమ్మకాయను తీసుకోండి. పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి. అది కూడా పుచ్చులు మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలను తీసుకోండి. తీసుకొని ముందు ఆ నిమ్మకాయలకు కుంకుమను రాయండి. అంటే కుంకుమలో కొంచెం నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి నిమ్మకాయకు రాయండి. అలా రాసిన తర్వాత ఈ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. ఉంచుకోండి. ముందు కుంకుమ పూయండి. ఆ తర్వాతే నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద కొన్ని ఆవాలను చల్లండి. అంటే చిటికెడు ఆవాలు చల్లితే సరిపోతుంది. ఎందుకంటే ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే గొప్ప శక్తులు ఉన్నాయి. ఆవాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలవు. కనుక ఈ 2 నిమ్మకాయ ముక్కల మీద కొంచెం కొంచెం ఆవాలు చల్లండి. ఆ పైన చిటికెడు పసుపు కుంకుమలను కూడా చల్లండి. ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలలో ఒక ముక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో గ్యాస్ పొయ్యి మీద పెట్టండి. ఇంకొక ముక్కను తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎడమ వైపున బయట వైపు పెట్టండి. అలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ నిమ్మకాయ ముక్కలు లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి రాకుండా ఉంటాయి. దాంతో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రతి అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ధనం విపరీతంగా వస్తుంది. ఇలా పెట్టిన నిమ్మకాయ ముక్కలను 24 గంటల తర్వాత తీసి వాటిని 4 రోడ్లు కలిసే చోట కానీ, 3 రోడ్లు కలిసే చోట కానీ, 2 రోడ్లు కలిసే చోట కానీ పడేసి ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. ఇలా నిమ్మకాయ ముక్కలు బయటపడేసిన 60 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను వింటారు. అంటే రావాల్సిన ధనం చేతికి రావచ్చు, అప్పులు తీర్చే మార్గాలు తెలియవచ్చు, సంపాదన పెరిగే మార్గాలు తెలియవచ్చు, ధన ద్వారాలు తెరుచుకోవచ్చు. ఇలా ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అయితే మాత్రం వింటారు. ఇక మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కనుక మీరు కూడా రేపు అష్టమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించి ఆనందంగా జీవించండి. రేపు అష్టమి చాలా మంచి రోజు కనుక ఈరోజు రాత్రికి 5 రూపాయల బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి చాలు. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. బాధలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. తిరుగులేని యోగం పడుతుంది. రాజయోగం పడుతుంది. కనుక మీరు ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారాన్ని అష్టమి రోజు చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన రాబడి పెరుగుతుంది. ముఖ్యంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. అలా అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా సులభంగా అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఎందుకంటే అష్టమి రోజు అప్పుల కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ధన రాబడి పెరిగి మీకు మీరే అప్పులు తీర్చేసుకోగలుగుతారు. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారో వారు అష్టమి రోజు రాత్రి సమయంలో అంటే
మీరు అన్నం తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయ్యే ముందు ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ అంటే ధనంతో మనం పరిహారం చేస్తూ ఉన్నాము కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఏమీ లేదు, 5 రూపాయల బిళ్ళను తీసుకుని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి. ఆ 5 రూపాయల బిళ్ళ మీద కొన్ని అక్షింతలు వేయండి. అలాగే కొన్ని పూరేకులు వేయండి. గులాబీ, చామంతి ఇలా ఏ పువ్వు రేకులను అయినా సరే వేయవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి. ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. గ్యాస్ పొయ్యి కిందైనా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టే ముందు, దేవుడా నాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరి నేను కూడా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగదిలో పెట్టేయండి. మళ్ళీ మరునాడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేట్ను తీసి దానిలోని అక్షింతలను, పూరేకులను, యాలకులను ఇంటి బయట డస్ట్బిన్లో పడవేయండి. 5 రూపాయల కాయిన్ను మాత్రం అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేయండి. 5 రూపాయల బిళ్ళతో అష్టమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అంటే ఒక అష్టమికి ఈ పరిహారం చేసి ఊరుకోకూడదు. మీ కష్టాలు తీరే వరకు ప్రతి అష్టమికి ఈ పరిహారం చేసుకోవాలి. అప్పుడే ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా అష్టమి రోజు రాత్రి 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. రేపు అష్టమి, అద్భుతమైన రోజు. ఈ రోజు ఉత్తరేణి మొక్కతో ఇలా చేస్తే చాలు, కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుంది. కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది. విపరీతంగా డబ్బు వస్తుంది. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఎందుకంటే ప్రకృతి సంపాదించిన మొక్కలు చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటాయి. ఆ శక్తులను మనం కూడా పొందాలంటే పరిహారాలను చేయాలి. ముఖ్యంగా ఉత్తరేణి మొక్కకు ఎన్నో పవర్స్ ఉన్నాయి. అష్టమి తిథి రోజు ఆ పవర్స్ యాక్టివేట్ అవుతాయని శాస్త్రం చెప్తుంది. ఉత్తరేణి చెట్టును అపమార్గ చెట్టు అంటారు. ఉత్తరేణికి మన సాంప్రదాయంలో పెద్దలు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఉత్తరేణి గురించి ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారు. ఉత్తరేణి ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటూ ఉంటాయి. సాధారణంగా ఉత్తరేణి ఆకులను పూజకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా వినాయక చవితి నాడు ఆ దేవుడికి సమర్పించే పత్రిలో ఉత్తరేణి ఒకటి. ఎన్నో ఔషధ గుణాలు నిండిన ఉత్తరేణి మొక్క అనేక జబ్బులను నివారించటంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమటం వల్ల చిగుళ్ళ వాపు, రక్తం కారటం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోనికి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెన్న చెట్టు అని కూడా అంటారు. ఈ ఉత్తరేణి చెట్టుతో అష్టమి రోజు ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఎందుకంటే అష్టమి తిథి చాలా గొప్పది. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు. అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతారు. పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది. అష్టమి తిథి రోజు ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేయట్లేదని అష్టమి తిథి వాపోయింది. ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు ఒకటి వస్తుందని హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం వాసుదేవుడు దేవకిలకు పుత్రుడిగా అష్టమి తిథిలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు. అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోదామాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనవి కాదని పండితులు చెప్తూ ఉన్నారు. అష్టమి రోజు ఉత్తరేణి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తోంది. మరి అష్టమి తిథి ఉన్న రోజు ఉత్తరేణి మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అష్టమి తిథి రోజు ఉత్తరేణి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. కాబట్టి అష్టమి తిథి ఉన్న రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని
శుచిగా ఉండే దుస్తులు ధరించి ఒక చెంబుడు నీటిని తీసుకొని మీకు ఉత్తరేణి మొక్క ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో అక్కడకు వెళ్ళండి. అలా వెళ్ళాక ఆ ఉత్తరేణి మొక్కకు ముందు చెంబుతో నీళ్లు పోసి ఒక నమస్కారం చేసి చెట్టును వేళ్లతో సహా పీకివేయండి. పీకిన తర్వాత ఆ చెట్టు వేరును జాగ్రత్తగా తుంచండి. ఆ వేరును తీసుకొని మీ ఇంటికి వచ్చేయండి. వచ్చాక ఉత్తరేణి వేరును శుభ్రం చేసి తడి లేకుండా తుడిచేసి ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి. ఈ వేరుతో పాటు కొంచెం నల్ల ఇంగువను కూడా వెయ్యండి. తర్వాత ఈ రెండిటిని కలిపి మూట కట్టేసి ధూపాలు చూపించి బీరువాలో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి. చెడు దృష్టంతా కూడా పోతుంది. కుబేరులుగా మారే యోగం వస్తుంది. సంపాదన పెరిగిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. దరిద్ర దేవత పోతుంది. చెడంతా పోతుంది. ఈ చిన్న వేరు వలన అన్ని అద్భుతాలు జరుగుతాయి. మేము చెప్పటం కాదు కానీ ఒక్కసారి మీరు చేసి చూస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో మీరే అనుభవించగలుగుతారు. కాబట్టి అష్టమి తిథి ఉన్న రోజు మీరు కూడా ఉత్తరేణి మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి అపర కోటీశ్వరులుగా మారిపోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.